ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మను మించిన నమ్మకం ప్రపంచంలో ఉండదు. అలాంటి నమ్మకం మోసం చేస్తుందా అమ్మా? మోసమా? మోసమేంట్రా? నువ్వు చేసింది మోసం కాదా? నా మనసుని చీల్చి ఆద్యని బలవంతంగా బయటికి విసిరేసి చారుకి అందులో స్థానం కల్పించడం మోసం కాదా? ఆద్య అదేరా, నిన్ను మమ్మల్ని వద్దంది. నువ్వు వద్దనలేదు కదా, మేము వద్దనలేదు కదా. ఇందులో మోసమేముంటుందిరా? ఇంకా ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నావమ్మా? ఆద్య నన్ను ఈ ఇంటిని వదులుకునేలా చేసింది ఎవరమ్మా? నువ్వు కాదా? ప్రాణంగా ప్రేమించిన ఆద్యని అడుగడుగున నా దృష్టిలో చెడ్డదాన్ని చేసి చారుని ఉత్తమరాలుగా నాకు చూపించడానికి నువ్వు ఏమేం చేశావో అంతా నాకు తెలుసు. నేనేం చేశానురా? అదే నువ్వొద్దు, మీ ఇల్లొద్దు, నా దారిని నేను పోతాను అని పోకుండా నీకు నా మీద చాడీలు చెప్తుందిరా అది. అలా చెప్పడం ఆద్యకి చేతనయుంటే కథ ఇంతవరకు వచ్చేది కాదమ్మా. అది చెప్పకుండా నేనేదో మోసం చేసినట్టు, నీకు ద్రోహం చేసినట్టు ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ఒకరు చెప్తే నమ్మేవాణ్ణి కాదమ్మా, మీరే చెప్పారు. మేమెవరికి చెప్పాం? మేమెప్పుడు చెప్పాం? ఈ రోజు ఆద్య సీనుల పెళ్లి చెడిపోయి చారు సీనుల పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నీ తెలివితేటలని పాపం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. సీను మనసు విరిచేసి ఆద్య మీద సీను ప్రేమని చంపేశావు. చచ్చినట్టు సీను చారునే పెళ్లి చేసుకునేలా చేశావు. మీరేం చేశారో మీరే చెప్పారుగా. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరు ఎవరిని దూరం చేశారు? తప్పు చేస్తే చెంపలు పగలగొట్టాల్సిన అమ్మే తప్పు చేస్తే నేనేం చేయాలమ్మా? గుడిలో నువ్వు రెచ్చగొట్టి ఆద్యని తిట్టేలా చేశావు. చీరకి మరకలు వేసి ఆద్య ఆ చీర కట్టుకోకుండా చేసి ఆద్యకి నా మీద ప్రేమ లేక చీర కట్టుకోలేదని నన్ను నమ్మించావు. ఇంటర్వ్యూకి టైం మారిందని ఆద్యకి చెప్పకుండా బ్యూటీ పార్లర్కి పంపించి నాకన్నా ఆద్యకి అందమే ఎక్కువైందా అని తిట్టేలా చేశావు. ఆద్య దాచుకున్న తల్లి జ్ఞాపకాలను వెరక్కొట్టి తనని రెచ్చగొట్టి నీ మీద చెయ్యెత్తే పరిస్థితి తీసుకొచ్చి నేను కోపంతో ఆద్య మీద చేయి చేసుకునేలా చేశావు. ఇలా అన్ని తప్పులు నువ్వు చేసి ఆద్య చేస్తుందని నమ్మించి ఆద్యని నా అంతట నేనే దూరం చేసుకునేలా చేశావు. స్వార్థంతో నీకు నచ్చని ఆద్యని ఇంట్లోంచి నా మనసులోంచి బయటకు పంపించడానికి ఇంత ఆలోచించవే కాని ఇలా చేస్తే తనని ప్రాణంగా ప్రేమించిన నా కొడుకేమైపోతాడు, ఆద్య దూరమైతే వాడు బతుకుతాడా లేదా అని ఒక్క క్షణం ఆలోచించలేకపోయావు. మాట్లాడకపోయినా నాకెందుకు కాల్ చేస్తున్నారు? నేను మాట్లాడనని చెప్పాను కదా. ఎందుకు సార్కి చెప్తే అర్థం కావడం లేదు? హలో. హాయ్ రామా, ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడతారు సార్? చాలా మాట్లాడాలనుంది. వద్దు సార్, నేను మాట్లాడను. నువ్వు అర్థం కానప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అర్థమయ్యాకైనా మాట్లాడాలి కదా. వద్దు సార్, మీరు నటించగలరు.
నాకు నటించడం రాదు. జరిగింది మర్చిపోదాం రామలక్ష్మి. నేను మర్చిపోలేను సార్. మర్చిపోయేలా నేను చేస్తాను కదా. రామలక్ష్మి నన్ను ప్రేమించినప్పుడు తన గురించి ఆలోచించాలి. ఐ లవ్ యూ అని చెప్పాక కూడా ఇంకా ఆలోచించడం ఏంటి? ఓసారి ఫోన్ చేసి సరదాగా మాట్లాడదాం. వద్దని చెప్తుంటే ఏంటి సార్ మీరు? చాలా రోజుల నుంచి నువ్వు నా నుంచి ఎదురు చూసిన మాట చెప్తాను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. ఏంటది? ఐ లవ్ యూ రామా. తర్వాత మళ్ళీ కాల్ చేయండి. వద్దు సార్, వద్దు. ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు. అప్పుడు చెప్పలేదని బాధపడ్డావు, ఇప్పుడు చెప్తుంటే వద్దంటున్నావు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు సార్. మొన్న మీరొచ్చింది మా బాబాయ్కి తెలిసింది. ఆ రోజు ఇంకోసారి మీతో కలిసినా మాట్లాడినా చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. బాంబులకి బాబాయిలకి ప్రేమ భయపడదు. మా బాబాయ్ నాకు వార్నింగ్ ఇచ్చాడు, మర్చిపోయారా? మొన్న మీరొచ్చినందుకే మా బాబాయ్ ఇంకా సీరియస్ అయ్యాడు. నేను ప్రేమగా మాట్లాడాలని ఫోన్ చేస్తే నువ్వు భయపెట్టాలని చూస్తావేంటి? వద్దు సార్, మీరు నాకు ఫోన్ చేయకండి. ఎవరితో మాట్లాడుతుంది? తను మాట్లాడేది ఆ శౌర్యగాడితోనేనా? వాడితో ఇప్పుడు మాటల్లే ఉంది కదా. నువ్వు వద్దంటే చేయమనేగా. సార్ నిజంగానే వద్దు సార్. వద్దు అనుకున్నప్పుడు ఫోన్ ఎందుకు తీసావు? వరుసగా ఫోన్ చేస్తుంటే తీయరా? నా ఫోన్ కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని నాకు తెలుసురామా. నేనెందుకు ఎదురు చూస్తాను సార్? ఇప్పుడు నా మనసులో ఏమీ లేదు. ఉంది. ఉన్నా నా మీద కోపంతో బయటపడడం లేదంతే. లేదు 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 సార్. లేకపోతే నా కోసం ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే నా చుట్టూ ఎందుకు తిరిగావు? అప్పుడు అలా జరిగిపోయింది, ఇంకలా జరగదు. అర్థమైందిలే రామా. అప్పుడు నువ్వు నా వెంట పడినా నేను పట్టించుకోలేదని ఇప్పుడు నువ్వు నాలా యాక్ట్ చేస్తున్నావు, అంతేగా? నాకు నటించడం రాదు సార్. దయచేసి ఇలా ఫోన్లు చేయకండి. వాడికి ఒకసారి ఫోన్ చేస్తే రామలక్ష్మి ఎవరితో మాట్లాడుతుందో తెలుస్తుంది కదా. నువ్వు వద్దన్నా నేను చేస్తూనే ఉంటా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అనేంత వరకు నీ వెనకాల తిరుగుతూనే ఉంటా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి. మా బాబాయ్ సంగతి మీకు పూర్తిగా తెలీదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడినప్పుడు నువ్వు భయపడ్డావా? ఇప్పుడు నేను భయపడ్డానికి? అప్పుడు కాదన్నాను, ఇప్పుడు నువ్వే కావాలంటున్నాను. ఇప్పుడు నీ స్థానంలో నేనున్నాను రామలక్ష్మి. నువ్వు ప్రేమించే వరకు నీలాగే నేను నీ వెంట పడుతూనే ఉంటాను. ఫోన్ చేసి ఇలా ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాను. వద్దని చెప్తున్నాను కదా సార్. నాకు నువ్వు కావాలి. నేను నీతో మాట్లాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.